మా యొక్క D6 న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వైఎస్ఆర్ కాలనీ సమీపంలో ఇబ్రహీంపట్నం మండలం అమ్మక్కపేట వెళ్ళే ప్రధాన రహదారి పక్కన గత కొన్ని రోజులుగా మిషన్ భగీరథ ప్రధాన పైప్ లైన్ పగిలి నీరు వృధాగా పోతున్నా చూసి చూడనట్లుగా వ్యవహరించడంలో ఆంతర్యం ఏమిటని గ్రామ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వచ్చే వేసవిలో ప్రజలకు మంచినీటి అవస్థలు ఏర్పడవద్దని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించడంతో వారం రోజుల పాటు మిషన్ భగీరథ మంచినీటి సరఫరా ఆపేసి 10 రోజులు మరమ్మతులు చేయగా ఇట్టి పనులను స్వయంగా జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పర్యవేక్షించారు. కానీ ఇప్పుడు మరమ్మతులు చేసిన పక్షం రోజుల్లోనే మరమ్మతులు చేసిన చోటే భగీరథ నీళ్లు లీకేజ్ అయి ఆ ప్రాంతమంతా చెరువులా తలపిస్తుంది. ఇది అధికారుల పర్యవేక్షణ లోపమా లేక కాంట్రాక్టర్ వైఫల్యమా? పైప్ లైన్ పనులను పైపైన చేసి చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలకు దారితీస్తుంది. లోపాన్ని గుర్తించి అధ్యయనం చేసి లీకేజీల సమస్యను పరిష్కరించాల్సిన సంబంధిత అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తరచూ లీకేజీలతో మంచినీటి సరఫరాకి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. లీకేజీలు జరిగిన ప్రాంతంలో నీరంతా పైకి రావడంతో చెత్తా చెదారం చేరి బురద నీరుగా మారి పందులు పశువులు సంచరించిన బురద నీరు ప్రధాన పైపుల గుండా నీరు సప్లై లేని సమయంలో నీటి సరఫరా ఆగిన తర్వాత తిరిగి అదే నీరు పైపుల్లోకి చేరి మళ్ళీ నీటి సరఫరా చేసేటప్పుడు పైపుల్లో ఉన్న కలుషితమైన నీరంతా ఇంటింటికి వెళ్ళే నల్ల నీటితో కలవడంతో ఆ నీటిని తాగుతున్న ప్రజలు రోగాన బారిన పడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిని మానిటరింగ్ చేసే RWS అధికారులు చూసి చూడనట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు కాంట్రాక్టర్ తక్షణమే స్పందించి పైప్ లైన్ మరమ్మతులు పైప్ లైన్ లీక్ సరిచేసి పరిశుద్ధమైన జలాలను అందించి ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని పలువురు వేడుకుంటున్నారు.